So yeah, we are recording. Bye bye Japandi to my TV and gaming setup. I'm going to Hyderabad. Yes, we are. అవును ఋషి వస్తున్నాడు. బీస్ట్ ఈస్ రోలింగ్ అండ్ నేను నా ఫ్రెండ్ గారు కలిసి వెళ్తున్నాం ఇప్పుడు. వన్ క్లిక్లో స్టార్ట్ అయిపోతుంది. వన్ క్లిక్, ఓన్లీ వన్ క్లిక్. ప్లాన్ ఉన్నది ఏమో గేమింగ్ పీసీ కొనుక్కోవాలన్నా PSVR 2 కొనుక్కోవాలన్నా అని ఇప్పుడు. సో ఐ వాంట్ టు టేస్ట్ ఎవ్రీథింగ్. అందుకే PS5ని క్యారీ చేస్తున్నాను నేను. PS5 and the joystick and the some wires and a laptop in my bag. అంటే నో డ్రెస్సెస్ అండ్ ఎవ్రీథింగ్. పైన అన్ని కొత్తగా కొనేసుకున్నామని ఇంకా నాకు లగేజ్ పెట్టుకునే ఇంట్రెస్ట్ లేదు. నిన్న ఎటన్నా లాంగ్ వెళ్తే ఓన్లీ థింగ్ క్రూజ్ ఆన్ చేసేయాలా అండ్ యాపిల్ మ్యూజిక్ ఆన్, అంతే. వెళ్ళిపోతే అసలు స్ట్రెస్సే ఉండదు, అసలు కొంచెం కూడా ఆరామ్ అనిపిస్తుంది. ఎంత లాంగ్ అయినా వెళ్ళిపోవచ్చు క్రూజ్ కంట్రోల్ ఉంటే. నువ్వు అసలు ఏమి ఇబ్బంది లేదు అసలు మనకు. అండ్ బండి ఎంత స్టేబుల్ ఉంటుంది, టైట్ ఏదో పట్టుకున్నట్టు ఉంటుంది బండిని. ఆ కొన నుంచి వెనక దాకా ఏదో పట్టుకున్నట్టు, అంత హ్యాండిల్ అంత షేక్ కాదు, ఏం కాదు. ఎంత క్రేజీ క్రూజ్ చేయొచ్చు. బైక్ నడిపి 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 ఎంతగానం అంటే స్పీడ్ ఎవ్రీథింగ్ ఇప్పుడు ఆరామ్సే ప్రశాంతంగా అనిపిస్తుంది నాకు. క్రూజ్ కంట్రోల్లో ఎంత ఈజీగా అంత కంట్రోల్ అయ్యచ్చు. ఇంతకుముందు వాడ స్లో అండ్ అందరూ స్లో మళ్ళీ కిందికి లాక్ చేయొచ్చు. డౌన్ షిఫ్ట్ చేస్తే ఎంత స్లో అయినా ఆడికి లాక్ అయిపోతుంది మళ్ళీ. ఇప్పుడు మనం 90 స్పీడ్ ఉంటే మనం స్లో అయినప్పుడు 60 స్పీడ్కి వచ్చినాం అనుకో, అక్కడ లాక్ అయిపోతుంది. అదేమటి మనం ఆఫీస్ ఆన్ చేసి కిందికి ప్రెస్ చేయాలి. వీఆర్ ఇంటూ 60 జోన్ స్పీడ్ కెమెరాస్. పోరా వాళ్ళ స్పీడు కట్టే పట్టుకో. టిఫిన్ చేద్దామా? బీస్ట్ క్రేజీ. వీడు నా ఫ్రెండ్ రిషి గాడు. నా పాత బ్లాగ్స్లో చూసే ఉంటారు మీరు అందరూ. మా సబ్స్క్రైబర్లకు హాయ్ చెప్పా. అందరికీ హాయ్, సబ్స్క్రైబ్ చేయాలి. ఇంకా మోర్ 100 కిలోమీటర్స్ ఉన్నది. అసలు నాకు బైక్ ఇప్పుడు నేను 85 కిలోమీటర్స్ డ్రైవ్ చేసిన ఇంతవరకు అసలు నాకు నడిపినట్టు కూడా అనిపించలేదు.
నాకు అసలు నడిపినట్టు కూడా అనిపించదు ఎప్పుడైనా క్రూజ్లో వెళ్ళిపోతే. ఎట్లా అంటే నేను మొత్తం క్రూజ్లో వెళ్ళిపోయినందుకు అది అంతే ఒకటే మోషన్తో వెళ్ళిపోతూ ఉంటుంది కదా, అసలు బాడీకి ఏమో ప్రెషర్ పడది ముందటికి వెనుక కానీ, అండ్ ఎవ్రీథింగ్ కంఫర్ట్ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ క్రూజ్ కంట్రోల్ సేమ్ కాలరా కూర్చొని వచ్చినట్టు ఫీలింగ్ ఉంటుంది. మనకేం అదిలేదు ఉంటుంది, చేసేది ఉన్నది కాబట్టి. అండ్ మనకి ఇక్కడ ఎక్స్ప్రెస్ వే అయిపోతున్నది ఇదంతా, అంత కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఒక్కసారి ఎక్స్ప్రెస్ వే అయిపోయిన తర్వాత మొత్తం క్రీజీ, అసలు ఏ బాధ ఉన్నది ఇక మనకు. NH44 NH44కి నాకు చాలా మెమరీస్ ఉంటాయి. నేను చిన్నప్పటి నుంచి మొత్తం తిరిగిందంతా NH44 బైక్ మీద, ఎందుకంటే నాకు అటాచ్డ్ ఉంటుంది మా టౌన్కి. NH44 అటాచ్డ్ ఉంటుంది. అండ్ ఇది బిగ్నూర్ టోల్ ప్లాజా దాటేసినాం మనం. $25,000 నా తమ్ముడు సంకేత్ గాడు వెనక సీట్లో కూర్చొని ఎట్లా సర్వ్ అయ్యిండో నాకు ఇంకా అర్థమవుతలేదు. నేను జస్ట్ ఇట్స్ అరౌండ్ 50 to 60 kilometers అంతే, వాసిపోతుంది, కథం అయిపోతున్నా. వెనక కూర్చోబుద్ది అవుతలే అసలుకే. ఫస్ట్ టైం వెనక కూర్చొని నా బైక్ని నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నా. అమ్మరే బాపు, అందరు ఎట్లా భరించిండ్రా. అండ్ దిస్ ఈస్ టూ హార్డ్ టు సిట్ ఆన్ బ్యాక్ సైడ్ ఆఫ్ దిస్ Apache RR 310. Sure bro, it's really horrible. Right now I'm doing vlog in my 17 Pro Max front camera తో. అండ్ ఇంతకు ముందు నేను బైక్ బ్లాగ్ దీంతో చేసిన DJI Action 5 Pro. సో మనం ఇప్పుడు కోటి వెళ్తున్నాం. కోటి ఆంబర్ట్ టీవీ గేమ్స్ అండ్ రిపేర్ అని ఒక షాప్ ఉంటుంది, PS5 కన్సోల్స్ అండ్ ఎవ్రీథింగ్ ఉంటుంది. హీ సెడ్ డైరెక్ట్లీ 47,000. ఐ వాజ్ లైక్ వాట్, రియల్లీ? ఇక సరేలే అనుకున్నా. అండ్ ఫ్లిప్కార్ట్లో 47,777 ఉన్నది, కానీ అది డెలివరీ కానీ 10 days టైం ఉన్నది. సో ఐ కాంట్ వెయిట్, దట్స్ వై నేను తీసేసుకుంటున్నా. అది ఇట్లా నాకు 47,000 డీల్ దొరికింది. 50,000 అయినా డీల్, 51,000 అయినా ఓకే అనుకున్నా, కానీ ఫైనల్లీ నాకు 47,000 దొరికింది. సో ఐఎమ్ గోయింగ్, ఊబర్ బుక్ చేసిన వెళ్ళిపోతా. బైక్ మీద వద్దు, ట్రాఫిక్ అండ్ ఆ PSVR 2 పట్టుకుని రానికి కష్టం. అండ్ ఇప్పుడే ఊబర్ ఓపెన్ అయిపోయినా. అండ్ గోయింగ్ టు బై PSVR 2. ఎగ్జైట్మెంట్ ఉన్నది అంటే గేమింగ్ PC ఆర్ PSVR 2 రెండిట్లో ఒకటి నా పడి ఐ వాంట్ బై. ఫస్ట్ ఎగ్జైట్మెంట్ కోసం PSVR 2, దాని తర్వాత గేమింగ్ PC కదా. బెస్ట్ డీల్ నాకు మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ముఖ్యం. మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఎప్పుడు ఉంది ఏందని, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ కరెక్ట్. ఐ మీన్ రీసెంట్లీ ఇంతకుముందు ఆంబర్ట్ గేమ్కి వెళ్ళిన ఆడ అనుకున్నట్టు ప్రైస్ దొరకలేదు. సారీ, గుడ్ డీల్ అనుకున్నట్టు మనకు PSVR 2 దొరకలేదు. పోయినా నారాజ్ అయిపోయింది మొత్తం ఆడిపోయినాక. ఇట్లా చిరాకు వచ్చింది. అంత దూరం నుంచి 1.5 hour ట్రావెల్, మాదాపూర్ నుంచి ట్రాఫిక్తో ఇటు దాకా వచ్చిన తర్వాత వాడికి ముందే కాల్ చేసి చెప్పిన, అన్నీ కన్ఫర్మ్ చేసుకున్నాడు. మళ్ళీ వచ్చిన తర్వాత 2 days ముందే సేల్ అయిపోయింది. మేము ఉన్నదని సో ఇన్ సీజన్ ఇదే ఆ స్టోర్. There were a lot of things here.
అది గ్యారంటీ, గ్యారంటీ ఉంటుంది. అట్లనే వస్తాయి మరి. తక్కువ ప్రైస్ తగ్గిందంటే అట్లనే వస్తున్నాయి. మన దగ్గర ఏంటంటే మొత్తం గ్యారంటీ వారంటీ అన్నీ ఉంటాయి, నువ్వు చూసుకోవచ్చు ఏమేమి చేసుకో. ఎగ్జిస్టెన్స్ నేను ఆల్రెడీ పాత వీడియోలో కూడా చెప్పిన ఇది. మొత్తం సీల్ ఉంటుంది మన దగ్గర, ఫుల్ సపోర్ట్ చేస్తాం మనం. మనకి చూస్తే అర్థమైపోతుంది సెకండ్ హ్యాండ్ ఉంది, ఫస్ట్ హ్యాండ్ ఉంది, ఏముంది, రీప్యాకింగ్ అయిందా లేదా, రీపబ్లిష్ ఉందా లేదా, క్లియర్ అర్థమైపోతుంది చూస్తే, ప్రోడక్ట్ చూస్తే అర్థమైపోతుంది. కానీ వైర్డ్ ఇచ్చి కొంచెం వైర్డ్ తప్పు అదే పెద్ద ఇచ్చిండు కానీ వైర్ తీయకుండా పెద్ద ఇచ్చి ఓకే కానీ వైర్ వేయకుండా ఇంకా ఆన్ చేస్తుండే అని కాస్త మస్తు ఉండేది. అది మీరు మెటా కిష్కిలో పోమంటే పనిచేయదు మనకు. దీనికి PS5 రాదు, అది PS5 రాదు. అది వస్తే ఇక అది క్లిక్ అయ్యేది మస్తు మెటాకు. Purchase made 51,000 PSVR 2 in my hands. Right bro, bye. The controller is crazy. ఎంత పర్ఫెక్ట్ గా ఆడుతుంది ఇది. This is crazy bro, this is crazy. Arme bye, this is crazy bro.